హలో నేను శేషరావు. సింగర్ మంగిలి, ఆమె తమ్ముడు, అలాగే ఆవిడకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ దాదాపు 200 కోట్ల రూపాయల ఫ్రాడ్కి పాల్పడ్డారు. మరి సింగర్ మంగిలి ప్రమేయం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. నేను కూడా బాధితుల పక్షాన్ని నిలబడతానని చెప్పి చెప్తూ ఉన్నారు, కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా మంగిలి బాధితుల పక్షాన్ని నిలబడినటువంటి దాఖలాలు కనిపించట్లా. దీంతో వాళ్ళ భార్యను పడినటువంటి బాధితులు 9 మంది ఇప్పుడు చనిపోయారు. ఈ 9 మందే కాదు, ఇంకా అనేక మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా సంపత్ నాయక్ అనేటువంటి అతను చెప్తున్నాడు. సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్ వీళ్ళిద్దరూ బాధితుల పక్షాన్ని నిలబడుతూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే గిరిజనులు, లంబాడాలు వీళ్ళందరూ కూడా రూపాయికి కూడబెట్టి ఆ అమౌంట్ని వీళ్ళకి ఇచ్చారు. ఎందుకు? వీళ్ళు వడ్డీ ఎక్కువ ఇస్తున్నారు, 10 రూపాయల నుంచి 40 రూపాయలు వడ్డీ వస్తుందని చెప్పి నమ్మించారు. వీళ్ళు సంవత్సరం తిరిగేటప్పటికి మీకు మరింత అమౌంట్ వస్తుందని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఏమైంది? వాళ్ళు ఫ్రాడ్కి పాల్పడ్డారని చెప్పి తెలిసింది. శుభక్షేత్ర అనేటువంటి పేరుతోటి ఫ్రాడ్కి పాల్పడ్డారు. అలాగే గోకుల్ అనేటువంటి పేరుతో హైదరాబాద్లో, శుభక్షేత్ర అనేది నల్గొండలో, ఇలా 200 కోట్ల రూపాయల ఫ్రాడ్కి పాల్పడితే ఆ 200 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు బాధితులు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళలో 9 మంది చనిపోతే ఎవరు పట్టించుకోవట్లేదు అనేది సంపత్ నాయక్ యొక్క ఆవేదన. ఆయన ఏమంటున్నారు అనేది చూద్దాం. అది 9 మంది చనిపోయారు. అది అమెరికా నుంచి కాల్ చేస్తారు. అరే నిన్న అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినారా? నువ్వేమంటారు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మాకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన. వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన ఆ ఇల్లు కూడా ఓపెన్ కాదు. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మూసుకొచ్చిన పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాడి మనవర్తి. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్. ఆ ఐ విట్నెస్ రమేష్ ను కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు లేవారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు తాగినోళ్ళు కాదారా? బాధితుల పక్షాన ఆవేదన రండి సంపత్ నాయక్. బాధ్యత చెప్పండి. మీరు సిగ్గులైన కొరకలారా ఎక్కడ పోతుందా సమాజం? ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఇది సంపత్ నాయక్ చనిపోయినటువంటి బాధితుల శవాలతోటి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి మాటలు. రాజ్యాంగం లేదా, చట్టం లేదా, వ్యవస్థలు లేవా, ఎమ్మెల్యే లేరా, ఎంపీలు లేరా, వీళ్ళందరూ ఏమైపోయారు? ఇంతమంది చనిపోతుంటే ఇది రాబోయే 6 నెలల్లో 100 మంది చనిపోయే అవకాశం ఉందని చెప్పి సంపత్ నాయక్ చెప్తున్నారు. ఈ కేసును కనుక సీరియస్గా తీసుకోకపోతే నిజంగానే సంపత్ నాయక్ చెప్తున్నట్టు కనుక 100 మంది చనిపోతే ఇప్పుడు 9 మంది చనిపోయారు. ఇంకా చనిపోతే ఈ చావులు కనుక కంటిన్యూ అయితే దానికి ఎవరు బాధ్యులు? మంగిలి బాధ్యత వహిస్తుందా? మధు రమావత్ బాధ్యత వహిస్తాడా? లేదంటే శివ చౌహాన్ మంగిలి తమ్ముడు బాధ్యత వహిస్తాడా? లేదంటే హిమాకాంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? లేదంటే పోలీసులు వహిస్తారా? లేదంటే చట్టాలు, లేదంటే గిరిజన నాయకులు కొంతమంది ఉన్నారు మంగిలికి సపోర్ట్ చేస్తూ, వాళ్ళు బాధ్యత వహిస్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు అదే ఆయన దండం పెట్టి చెప్తున్నాడు. వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఎంపీలారా, ఎమ్మెల్యేలారా మీరు స్పందించండి. కేవలం మంగిలి మీద ఒక బూతు సాంగ్ పాడితే దాన్ని తప్పు పడుతూ వీడియో పెడితే అతన్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ఎందుకు మీరు కేసు కట్టి కేసు విచారణ చేసి వేగంగా ఎందుకు బాధితులకు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పి సంపత్ నాయక్ బాధితుల పక్షాన పోరాడుతూ ఉన్నారు. మరి దీనికి ఈ వ్యవస్థలు ఏం చెప్తాయి? ఇంతమంది 9 మంది చనిపోతే ఇప్పటి వరకు కూడా మంగిలి మీద చర్యలు తీసుకోకుండా, అలాగే ఆ కనీసం రికవరీ చేయాలనేటువంటి దిశగా ఎంక్వైరీ చేయట్లేదు అనేటువంటి ఆవేదన అతనిలో నుంచి, గిరిజనుల నుంచి వస్తుంది. మరి ఎందుకు? మంగిలి సెలబ్రిటీ అయినా, మంగిలి
సెలబ్రిటీ కాబట్టి ఆవిడ ఏదైనా చేయొచ్చా? పరోక్షంగానే ప్రత్యక్షంగా కానీ నేరాల్లో పాల్పడితే, నేరాలను ప్రోత్సహించిన శిక్షార్హులు. మరి ఎందుకు మంగ్లీ పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? రాజకీయ నాయకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రులు ఒకళ్ళిద్దరూ ఆవిడ పక్షాన ఉన్నారని చెప్పి గిరిజనులందరూ కూడా ఆరోపిస్తున్నారు. మరి వాళ్ళ ఆరోపణలకి సమాధానం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.